అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయవర్స. పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు నెగ్గినటువంటి ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు శాసనసభ పక్షనేతగా ఎన్నుకోవడానికి మీటింగ్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఒక కీలకమైనటువంటి పదవి, ప్రభుత్వంలో ఏమాత్రం నాకంటే తక్కువ కాకుండా ఆయనకు ఒక కీలకమైనటువంటి పదవి ఇవ్వాలి ఆయన ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది ఒకసారి కూర్చొని మాట్లాడతాం ఏ విధంగా అయితే దాన్ని చేయాలనేది. అంటే మనం చాలామంది డిప్యూటీ సీఎం పదవి అంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నారు. దానికి అంత ప్రాధాన్యత ఏముంది అని చాలామంది అనుకుంటున్నారు. ఎస్, ఈ మధ్యకాలంలో ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రాధాన్యత తగ్గించేశారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు కుల సమీకరణల ఆధారంగా ఒక బీసీకి ఒక కాప్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీకి, బీసీకి, ముస్లిమ్స్కి, అలాగే ఒక బ్రాహ్మణ్కి, ఈ విధంగా దగ్గర 5గురికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవులు ఇవ్వడం జరిగింది, ఉప ముఖ్యమంత్రి పదవులు. దానివల్ల పదవికి వాల్యూ లేకుండా పోయింది. నిజంగా ఒకనొక సమయంలో కోనేరు రంగారావు గారు కానీ, నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ, లేదంటే అంజయ్ గారు కానీ, వీళ్ళు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు, ఉప ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు కానీ, లేదా వాజ్పేయి గారు ప్రధాని కింద ఉన్నప్పుడు, ఉప ప్రధానికి ఎల్కే అద్వానీ గారు ఉన్నప్పుడు కానీ ప్రోటోకాల్ ప్రకారం ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆ పదవికి ఒక విలువ ఉండేది. ఇప్పుడు ఆ విలువ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం వల్ల విలువ ఏంటని చాలామంది అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మరొకరికి ఎవరికి ఇవ్వకుండా ఉంటే ఆ పదవికి విలువ ఉంటుంది. సీఎం తర్వాత ఎక్కువ ప్రాధాన్యత గల పోస్ట్ ఏదైనా ఉందంటే ప్రోటోకాల్ ప్రకారం ఉప ముఖ్యమంత్రి పదవి. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఒక సాగని మినిస్టర్ అంటే ఒక మంత్రి పదవిని కూడా తీసుకుంటే ఆయనకి దగ్గరగా ఒక పార్టీలో విలువ ఉన్నట్టే. తద్వారా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలు ఏ కార్యక్రమం చేసినా కలిసికట్టుగా ఆలోచించి ముందుకెళ్తే ఎవరు ఏ పదవులు ఉన్నా వాళ్ళకి మంచి గౌరవం వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఓకే, జై భీమ్ అందరికీ.